ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక షాకింగ్ నిర్ణయం. జనరలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూ పాయింట్ ఇది ఒక షాకింగ్ డెసిషన్. మద్యం కేసులో ఏసీబీ కోర్టు నుంచి డిఫాల్ట్ బెయిల్ పొందినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీల డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేసుకుంటూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 లోపు ఏసీబీ కోర్టు ముందు సరెండర్ కావాలి అని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో ఏసీబీ కోర్టులో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలి. మెరిట్స్ ఆధారంగా ఆ రెగ్యులర్ బెయిల్ మీద ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు. యాక్చువల్గా 90 రోజులు దాటిన తర్వాత వాళ్ళకి రెగ్యులర్ బెయిల్ వచ్చింది అంటే అప్పటి వరకు వాళ్ళకు వ్యతిరేకంగా ఏం సాక్ష్యాలు విచారణ సంస్థ కోర్టుకు సబ్మిట్ చేయలేదు అనే దాని మీద డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు వాళ్ళకు ముగ్గురికి ఏసీబీ కోర్టు. దీన్ని విచారణ సంస్థ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుదీర్ఘ వాదనలే జరిగే ఒకానొక సందర్భంలో సిద్ధార్థ లోత్రా విచారణ సంస్థ ప్రభుత్వం తరపు న్యాయవాది ఆ ఏసీబీ కోర్టు జడ్జిని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి కూడా నేను సిఫారసు చేశాను అన్నంత వ్యాఖ్యలు కూడా కోర్టులో చేశారు. ఆ మేరకు మనం పత్రికా కథనాలు కూడా చూసాం. సరే, ఎనీహౌ హైకోర్టు అటు ప్రభుత్వ వాదనను పరిగణలోకి తీసుకొని వీళ్ళ ముగ్గురి డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకుంది. సో మామూలు కోర్టు తీర్పు ప్రకారం ఈ నెల 26వ తేదీలోపు వీళ్ళు సరెండర్ అవ్వాలి ఏసీబీ కోర్టు దగ్గరికి వెళ్ళి. తర్వాత రెగ్యులర్ బెయిల్ అప్లై చేసుకోవాలి. రెగ్యులర్ బెయిల్ మీద వాదనలు, ఆ ఫైనల్గా దాని మీద నిర్ణయం తీసుకునే వరకు వీళ్ళు రిమాండ్లోనే ఉండాల్సి ఉంటుంది, మళ్ళీ జైలుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మద్యం కేసులో ఇంట్రెస్టింగ్ టర్న్. ఇప్పుడు ఈ ముగ్గురు ఏం చేస్తారో, వాట్ నెక్స్ట్ అనేది, వాళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటి అన్నది కనుక చూస్తే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇమీడియట్గా ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు మీద స్టే అడగచ్చు. లేదు అంటే మేము రెగ్యులర్ బెయిల్ వేస్తాం, ఆ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు మా డిఫాల్ట్ బెయిల్ కొనసాగించండి అని చెప్పి అడగవచ్చు. డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసి లొంగిపోమనింది కదా హైకోర్టు, రెగ్యులర్ బెయిల్ వేసుకోమన్నారు కదా. సో మేము రెగ్యులర్ బెయిల్ వేస్తాం, దాని మీద నిర్ణయం వెలువడేంత వరకు మా డిఫాల్ట్ బెయిల్ కంటిన్యూ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టును వీళ్ళు అడిగే అవకాశం ఉంది. సో వీళ్ళ ముందు ఆ ఒక ఆప్షనే కనిపిస్తుంది. సో డెఫినెట్లీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. మరి సుప్రీంకోర్టు ఏమంటుంది, ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు మీద ఏమంటారు అన్నది డెఫినెట్లీ ఇష్యూ అయితే సుప్రీంకోర్టుకు చేరింది. ఈ 4-5 రోజుల్లో మద్యం కేసుకు సంబంధించి మరికొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చు.